హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక మా జీడి తోటలో వచ్చేసి ఇక కాయలు అయితే కాసినాయి అనమాట. ఇక ఈ కాయలు వచ్చేసి అంటే చాలా వరకు అయితే చూడండి పూత వచ్చేసి మాడిపోయింది. ఇక ఆ మధ్యన వచ్చేసి వాతావరణం అయితే బాగా అయితే ఉండదు కదా, అందుకని ఏంటంటే పూత అనేది చాలా వరకు అయితే మాడిపోయింది అనమాట. ఇక తక్కువగా వచ్చేసి పూత అనేది నిలబడి ఈ విధంగా కాపు అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఇక కాయలు వచ్చేసి రాలడం అయితే ఇక మొదలైనవి అనమాట. ఇక కాయలు వచ్చేసి అంటే ఇక మనకి పైన అయితే కోయడానికి అయితే కుదరదు అనమాట. ఇక కింద రాలిపోయి అయితే ఉంటాయి కదా, పండుగ అయిపోయిన తర్వాత రాలిపోతాయి అనమాట. ఇక వాటిని వచ్చేసి మనం ఏరుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట బకెట్ లో వచ్చేసి. ఇక ఈ కాయలు ఏరడానికి వచ్చేసినట్టు ఇక మా అమ్మగారు, మా అన్నయ్య, మా వదిన అయితే ఇక ముగ్గురు అయితే వచ్చారనమాట. ఇక వీటిని వచ్చేసి కాయలని బకెట్లో ఎత్తుకొని ఇక తీసుకెళ్లేసి ఇక గుట్లగా అయితే ఒక చోట అయితే పోగు అయితే పెట్టుకుంటారు అనమాట. ఇక మనం కాయలు వచ్చేసి కింద అయితే ఏరుతున్నాం కదా, ఏరేటప్పుడు ఏంటంటే ఇక ఈ చెట్టు యొక్క ఆకులు అనేవి చాలా వరకు అయితే రాలైతే కింద అయితే ఉన్నాయి కదా తుక్కుగా. ఇక వాటిని వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే ఆ తుక్కులో ఉన్న కాయలను తీసుకుంటూ ఇక మా అమ్మ, మా వదిన వచ్చేసి బకెట్ లో ఏరుతుంటే ఏంటంటే ఇక మా అన్నయ్య ఇక బకెట్లు తీసుకెళ్లి గుట్టగా అయితే పోసేస్తున్నాం అనమాట కాయలు వచ్చేసి.